వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ పాలనలో మరో దారుణం చోటు చేసుకుంది. నారా లోకేష్. ఎన్నుకున్న ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన ఉంది. రేవంత్ రెడ్డి. మా ప్రశ్నలపై జవాబు చెప్పకుండా ఇతరులపై కేసులా? పురంధేశ్వరి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వైఎస్ షర్మిల. రాష్ట్రంలో 4.5 ఏళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళిత బిడ్డలు బలికాగా తాజాగా మరో దారుణం చోటు చేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి 4 గంటల పాటు చిత్రహింసలు పాల్చేయక దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్య సమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని మండిపడ్డారు. జగన్ కు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కల నెరవేర్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయముందని సోనియా భావించారని, అందుకే రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజలు తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారన్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు, ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా లేదా ఆలోచించాలన్నారు. నిరసనలు తెలపడానికి కూడా అవకాశం లేకుండా ప్రజల ప్రాథమిక హక్కులను ఈ ప్రభుత్వం కాలరాసిందన్నారు. ఏపీలో మద్యం అమ్మకాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఇతర పార్టీలతో పొత్తులపై ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజలకు నిజమైన సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ పేరుతో ముందుకెళ్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులున్నా కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబ సభ్యురాలుగా వారు చూశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని, తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. వైద్య పరీక్షల కోసం నిన్న హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చేరిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో డిశ్చార్జ్ కానున్నారు. జూబ్లీహిల్స్లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యాటరాక్ట్కు శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది. ఏఏజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ కె రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణులు బృందం చంద్రబాబును పరిరక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్తం, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2D ఎకో, కాలియా, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్, ఇతర టెస్టులు చేసినట్లు సమాచారం. రాజు మహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కార్యకలాపాల పరిశీలనకు 2 డీఎస్పీలను పెట్టాలన్న సీఈడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్లో ఇంకొన్ని అదనపు షరతులు విధించాలంటూ హైకోర్టులో సీఈడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని, గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్రావు కుమార్తె అమెరికాలోని మిషిగాన్లో ఉంటున్నారు.
కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వరరావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. స్వర్గం నరకం సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఈశ్వరరావు పరిచయమయ్యారు. ఇదే సినిమాతోనే మోహన్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆయన నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టీల ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని సిబిఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి కాసాని రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని కాదని మరో పార్టీని గెలిపించనే ఉద్దేశంతో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మరోవైపు ముదిరాజు సామాజిక వర్గంలో కాసానికి మంచి గుర్తింపు ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని చెప్పారు. ఆర్థికంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ కారణం వల్లే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాబడి పెరిగిందని, తలసరి ఆదాయం పెరిగిందని భూమన తెలిపారు. ఇప్పటి వరకు ఏపీకి ఉన్న అప్పు గత 60 ఏళ్లలో చేసిందేనని, వైసీపీ ప్రభుత్వంలో చేసింది కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని కొట్టడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అన్నారు. ఆయనకు ఆయనే సాటి అని, ఆయనను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలని చెప్పారు. కేసీఆర్ మనసు మహాసముద్రమని, ఆయన ఆలోచన ఆకాశమని అన్నారు. ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను, ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే నిరుద్యోగులకు అన్యాయం చేసింది ఎవరో తెలుస్తుందని చెప్పారు. మార్చి తర్వాత ఆసరా పెన్షన్ 5,000 ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ వేల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో మంచి సంప్రదాయం రావాలన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చేవారు ఎక్కువయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వైఖరి ప్రజలకు తెలుసునన్నారు. ఆ పార్టీల రైతులు, పేదల గురించి పట్టించుకోవన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, చర్చించి ఆలోచించి ఓటేయాలన్నారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందని, బీఆర్ఎస్ కు మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే అభివృద్ధికి మారుపేరుగా నిలిచిందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణను బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి లక్షలాది మంది ఇక్కడ హాయిగా బతుకుతున్నారన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంతోషకర సమయాన్ని గడిపింది. పెళ్లి వేడుక సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల ఫోటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫోటోను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన నాగబాబు భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. తమ మధ్య భేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని, అది ఎంతో లోతైన బంధమని అన్నారు. తమది విడదీయలేని అనుబంధమని తెలిపారు. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ సినీ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన దయా వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.
ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశవ్యాప్తంగా ఓటీటీ కంటెంట్లో ఈ అవార్డులను ఇచ్చింది. దయా వెబ్ సిరీస్ కు 2 అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడి చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను వారు అందుకున్నారు. భారత గడ్డపై గత నెల రోజులుగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలో నేడు ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తుంది. టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్లో ఒక మార్పు చోటు చేసుకుంది. పేసర్ నవీనుల్ హక్ స్థానంలో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ను తీసుకున్నారు. పిచ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 4 స్పిన్నర్లతో ఆడుతుండడం విశేషం. తెలంగాణ శాసనసభ ఎన్నికలు గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉదయం 11 గంటలకు ఫారం 1 నోటీసులను అధికారులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ దాఖలు గడువు ఈ నెల 10తో ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థులు ఈసారి తమ నేరాలను దాచే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. వాటిని స్పష్టంగా పేర్కొనాలంటూ ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు వాటిని 3 సార్లు వార్తాపత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైల్లో గనుక ఉంటే అక్కడి అధికారులు ఎదుట ప్రమాణం చేసి వారి ధృవీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుందన్నారు. ఈ రోజు సాయంత్రం మాచర్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర, మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామం నుండి బైక్ ర్యాలీ. సాయంత్రం 4 గంటలకు సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 6 గంటలకు మాచర్ల పట్టణం గుంటూరు రోడ్లోని మహాలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ నుంచి పార్క్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం పార్క్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ పాలనలో మరో దారుణం చోటు చేసుకుంది. నారా లోకేష్. ఎన్నుకున్న ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన ఉంది. రేవంత్ రెడ్డి. మా ప్రశ్నలపై జవాబు చెప్పకుండా ఇతరులపై కేసుల పురంధేశ్వరి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.